వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. సో మనకు జయశంకర్ అకాడమీలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ప్రారంభించడం జరిగింది. సో ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు రెస్పాన్స్ అనేది అద్భుతంగా ఉంది. సో జయశంకర్ అకాడమీలో మ్యాథ్స్ రెస్పాన్స్తో పాటు కొంతమంది విద్యార్థులు ఎక్కువ మంది విద్యార్థులు సార్ సోషల్ కానీ సైన్స్ కానీ స్కూల్ అసిస్టెంట్ ఉంటే మాకు ఇవ్వగలరు అని చెప్పేసి అడగడం జరిగింది. సో దానిలో భాగంగానే మనకు ఈరోజు స్కూల్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేయడం జరుగుతుందండి. సోషల్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ప్రోగ్రామ్. సో దీంట్లో ఏ విధంగా అయితే మ్యాథ్స్లో సార్ ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాడో, జయశంకర్ అకాడమీ ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసిందో, సో సోషల్కి సంబంధించి కూడా మనం ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయబోతున్నాం. సో దీంట్లో భాగంగా మనకి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఆల్రెడీ ప్రోగ్రామ్ సార్ డిస్కస్ చేసిండు. సో నేను సోషల్కి సంబంధించి మనం ఏ విధంగా ఉంటుంది, సో ప్రోగ్రామ్ ఎలా మనం కమింగ్ డేస్లో ఏ విధంగా నిర్వహించుకుంటాము అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు సోషల్కి సంబంధించి మనకి టెట్ ప్లస్ డిఎస్సి ఉంటుంది. టెట్ ప్లస్ డిఎస్సి. సో దీంట్లో మనకు చెప్పినట్టుగా టెట్ 90 days, సో డిఎస్సి కూడా 90 days. టెట్ 90 days, డిఎస్సి 90 days. సో ఓవరాల్గా ఒక 6 months టైం ఉంటుంది మనకి. సో ఈ 6 months లోపల స్కూల్ అసిస్టెంట్ సోషల్ని ఏ విధంగా సాధించాలి అనేదే మన ప్రోగ్రామ్ అండి. సో దీంట్లో భాగంగానే మనము టెట్కు సంబంధించి రికార్డెడ్ వీడియోస్ అందించడం జరుగుతుంది. సో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించి మనము దీంట్లో కంటెంట్ సో నెక్స్ట్ మెథడ్స్, నెక్స్ట్ పిఐఈ సైకాలజీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్. సో మనకున్న సిలబస్ ఇది. సో మళ్ళీ కంటెంట్లో మనకి జాగ్రఫీ, హిస్టరీ, సో పాలిటీ ఆర్ సివిక్స్, సో లాస్ట్లో ఎకనామిక్స్, సో ఆర్ ఎకానమీ. సో ఈ 4 సబ్జెక్టులు ఉంటాయి. ఈ 4 సబ్జెక్టులు కూడా మనకి 6th to 10th వరకు అండ్ ఏవైతే ఇంటర్మీడియట్ వరకు కంటిన్యూ అయ్యాయో, సో ఇంటర్మీడియట్ వరకు కంటిన్యూ అయినవి కూడా మనం దీంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో 6th to 10th స్కూల్ బుక్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి, జాగ్రఫీకి సంబంధించి, హిస్టరీకి సంబంధించి, పాలిటీకి సంబంధించి, ఎకనామీకి సంబంధించి స్కూల్ బుక్స్లో 6 నుంచి 10 తరగతుల వరకు ఏవైతే సిలబస్ మెన్షన్ చేశాడో, ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ప్లస్ న్యూ టెక్స్ట్ బుక్స్, ఇవి రెండింటిని కలిపి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇన్ బైలింగ్వల్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో 6th to 10th వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత మనకు 6th to 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి సంబంధించి కూడా మనము హిస్టరీ, జాగ్రఫీ, ఇంటర్మీడియట్ సిలబస్ వరకు హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సో వీటిని ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా ఇంగ్లీష్ మీడియం, బోత్ మీడియా, తెలుగు మీడియము మరియు ఇంగ్లీష్ మీడియంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ 6th to 10th వరకు మనకి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం చెప్పడానికి అంటే ఒక మంచి ఇన్స్టిట్యూట్ అనేది బయట లేదండి.
సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సోషల్ స్టడీస్ వాళ్ళకి అంటే 6th to 10th వరకు చదువుతారు. 6th to 10th వరకు అయిపోయిన తర్వాత సో 6th to 10th ఇంటర్మీడియట్లో సిఈసి కానీ లేకపోతే హెచ్ఈసి కానీ సో ఇలాంటి గ్రూప్స్ తీసుకుంటారు. ఇలా గ్రూప్ తీసుకోవడం వల్ల దీంట్లో జాగ్రఫీ మిస్ అవుతుంది, కొందరికి ఎకానమీ మిస్ అవుతుంది. జాగ్రఫీ కొందరికి మిస్ అవుతుంది, ఎకానమీ కొందరికి మిస్ అవుతుంది, కొందరికి హిస్టరీ మిస్ అవుతుంది. సో ఇలా ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత ఏదో ఒక సబ్జెక్ట్ మిస్ అవుతుంది. సో అలా కాకుండా సో ప్రతి పార్ట్ కూడా అంటే జాగ్రఫీ పార్ట్ కావచ్చు, హిస్టరీ పార్ట్ కావచ్చు, పాలిటీ పార్ట్ కావచ్చు, ఎకానమీ పార్ట్ కావచ్చు. సో ప్రతి పార్ట్ కూడా ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి రెండింటికి కూడా టెట్ మరియు డిఎస్సికి సంబంధించి సో టెట్కి ఆల్రెడీ ఏవైతే రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయో మీకు ఆ రికార్డెడ్ వీడియోస్ ఇవ్వడం జరుగుతుంది. సో డిఎస్సికి సంబంధించి మనకి ఎవ్రీడే క్లాసెస్ 3 hours ఉంటాయి. ఎవ్రీడే క్లాసెస్ 3 hours ఉంటాయి. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించి పర్ డే 3 to 4 hours క్లాసెస్ ఉంటాయి. సో 3 to 4 hours క్లాసెస్ లైవ్ జూమ్లో ఉంటాయండి. లైవ్ క్లాసెస్ జూమ్లో ఉంటాయి. పర్ డే 3 hours క్లాసెస్ ఉంటాయి. సో ఎవరైతే క్లాస్ మిస్ అయ్యిందో ఈ లైవ్ క్లాస్ని మనము జయశంకర్ అకాడమీ యాప్లో అప్లోడ్ చేస్తాం. చేస్తామండి ఆ 3 hours క్లాస్. సో ఈరోజు క్లాస్ జరిగింది అంటే ఆ 3 hours క్లాస్ని నెక్స్ట్ డే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి క్లాస్ కూడా మనకి నెక్స్ట్ డే అందుబాటులోకి వస్తుంది. ఎవరైనా ఏమైనా వ్యక్తిగత కారణాల వల్ల క్లాస్ వినలేకపోతే సో వాటిని మనం నెక్స్ట్ డే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో లైవ్ క్లాసెస్ మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్ మీరు చూసుకోవచ్చు, దాంట్లో యాప్లో డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మేము లైవ్ అని ఎందుకు చెప్పినాము అంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కావచ్చు, ఎనీ సబ్జెక్ట్, సోషల్ కావచ్చు, బయాలజికల్ సైన్స్ కావచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది అంటే చాలు సో మార్కెట్లో ఉన్న ఇన్స్టిట్యూట్స్ అన్నీ కానీ లేదంటే పర్సన్స్ అందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే రికార్డెడ్ క్లాసెస్ ఇస్తున్నారు. ఈ రికార్డెడ్ క్లాసెస్ మూలంగా ఏమవుతుంది అంటే ఇది ఎప్పుడో రికార్డ్ చేసి అయి ఉంటాయి. ఆల్మోస్ట్ సిలబస్ ఏదైతే చేంజ్ అవ్వక ముందు ఉందో ఆ సిలబస్ రికార్డెడ్ అయి ఉంటుంది. దీంట్లో ఓల్డ్ సిలబస్ రికార్డ్ అయి ఉంటుంది. సో ఇలా రికార్డ్ అవ్వడం మూలంగా వాళ్ళకి తక్కువ కాస్ట్కి మీకు పెట్టినా కూడా కంటెంట్ అనేది క్వాలిటీ ఉండదు. కానీ మన దగ్గర లైవ్ క్లాసెస్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే ఇంటరాక్షన్ అనేది స్టూడెంట్కి టీచర్కి ఇంటరాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఎవరైతే ఇన్స్టిట్యూట్కి వచ్చి నేర్చుకోలేకుండా ఉన్నారో వాళ్ళకి ఆఫ్లైన్ క్లాసెస్ ఏ విధంగా అయితే సంతృప్తినిస్తాయో మనకు ఈ లైవ్ క్లాస్ జూమ్ క్లాసెస్ కూడా అంతే సంతృప్తినిస్తాయని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. సో మీరు ఈ రికార్డెడ్ క్లాసెస్ కంటే కూడా ఈ లైవ్ క్లాస్లో ఎక్కువగా ఎఫెక్టివ్గా నేర్చుకోగలరు. ఈ రికార్డెడ్ క్లాసెస్ మన దగ్గర ఉంటే మనకు ఫస్ట్ ఏంటి అంటే ఒకటి నెగ్లిజెన్స్ అలవాటు అవుతుంది. ఏంటి అంటే మన దగ్గర క్లాస్ ఉన్నాయి కదా ఎప్పుడైనా వినొచ్చు కదా అని చెప్పేసి నెగ్లిజెన్స్ అలవాటు అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే డే బై డే ఆ క్లాసెస్ అనేవి పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి. సో అలా కాకుండా మనం లైవ్ క్లాస్ ఎవ్రీడే 3 hours 3 to 4 hours క్లాస్ చెప్పుకోవడం మూలంగా ఒక పంక్చువాలిటీ అనేది అలవాటు అవుతుంది. క్లాస్ రూమ్ పంక్చువాలిటీ అనేది అలవాటు అవుతుంది. సో మనకి స్కూల్ అసిస్టెంట్ జాబ్ కొట్టాలి అనే దృఢ సంకల్పం ఉంటే పర్ డే నువ్వు 3 to 4 hours కనుక కేటాయించగలిగితే ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ జాబ్ మీతో నేను సాధింపజేస్తా, నన్ను నమ్మండి. ఓకే, సో ఇక్కడ లైవ్ క్లాసెస్ వల్ల 3 to 4 hours క్లాసెస్ మీరు లైవ్ పైన స్పెండ్ చేయడం మూలంగా క్లాస్ రూమ్ అప్రోచ్ అనేది మీకు ఇక్కడ ఆఫ్లైన్ క్లాస్ రూమ్లో ఏ విధంగా అయితే అప్రోచ్ ఉంటుందో స్టూడెంట్కి టీచర్కి మధ్య ఇక్కడ కూడా అదే విధంగా అప్రోచ్ ఉంటుందండి. మీకు డౌట్ సెషన్ ఉంటుంది, డౌట్స్ క్లారిఫై సెషన్ ఉంటుంది. సో ఏదైనా కూడా
మీరు ఆఫ్లైన్లో ఏ విధంగా అయితే దాని క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అయ్యిల్లో అదేవిధంగా ఇక్కడ మనము లైవ్ క్లాసెస్ని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందండి. సో మీరు ఎక్కడైనా మార్కెట్లో ఆఫ్లైన్ క్లాసెస్ కానీ ఆన్లైన్ క్లాసెస్ కానీ తీసుకుంటే మ్యాక్సిమం మీకు ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటే రికార్డెడ్ క్లాసెస్ ఇస్తారు, ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకుంటే ఫీ ఎక్కువ ఉంటుంది. మ్యాక్సిమం మీరు మార్కెట్లో ఏ విధంగా అయితే ఫీజు ఎక్స్పీరియన్స్ చేస్తుందో దానికంటే తక్కువ కాస్ట్లో. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు మార్కెట్లో కంటెంట్ ప్లస్ కంటెంట్ క్లాసెస్ రికార్డెడ్ క్లాసెస్ కనుక తీసుకుంటే 6,000 ప్లస్ 1,000 రూపీస్ ఏమో ఉన్నాయండి. ఓవరాల్గా 7,000 రూపీస్ ఉన్నాయి. ఓవరాల్గా 7,000 రూపీస్ ఉన్నాయి. మనము ఈ 7,000 రూపీస్ని 3,500 సగంకే అందిస్తున్నామండి. సో ఈ 3,500లోనే మీకు టెట్ ప్లస్ డిఎస్సి, ఈ డిఎస్సి కూడా లైవ్ క్లాసెస్ వస్తాయి. డిఎస్సి లైవ్ క్లాసెస్ వస్తాయి. ఈ లైవ్ జరిగిన క్లాసు మళ్ళీ నెక్స్ట్ డే మనకు యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకి అప్ టు ఎగ్జామ్ మ్యాక్సిమం సిలబస్ని 100 days 100 రోజుల్లోపే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. 100 రోజుల్లోపే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. 100 days లోపే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. సో 100 daysలో సిలబస్ కంప్లీట్ చేస్తాం. అంటే టెట్ ప్లస్ డిఎస్సి రెండు కలిపి 100 రోజుల్లో మనకు సిలబస్ అయిపోతుంది. సో దాని తర్వాత మిగిలినదంతా కూడా మనకు రివిజన్ లాగా. సో ఏవైతే క్లాసెస్ ఉన్నాయో మన దగ్గర ఆ క్లాసెస్ని లైవ్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి సో మీరు క్లాస్ వినేటప్పుడు కూడా మళ్ళీ సేమ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే లైవ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ ఉందో అదే ఫీల్ అవుతూ ఉంటారు, రైట్. సో ఇక్కడ 100 daysలో మనము ఈ సిలబస్కి సంబంధించి జాగ్రఫీకి సంబంధించి హిస్టరీకి సంబంధించి సో పాలిటీ ఎకానమీకి సంబంధించిన సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో మీకు మార్కెట్లో ఏదైతే ఫీ ఉందో ఆ ఫీ కంటే కూడా తక్కువ ప్రైస్కి, ఆ ఫీ కంటే కూడా మనకు దాదాపు 50% ఆఫర్తోని మనం ఈ లైవ్ క్లాసెస్ అందించడం జరుగుతుంది. సో దీనికి మీరు చేయాల్సింది ఏంటి అంటే జయశంకర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో జయశంకర్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని 888-560-7060 ఈ నెంబర్కి కాల్ చేయండి ఆర్ ఫోన్పే చేయండి. మీ క్లాసెస్ కావాలనుకుంటే జయశంకర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో దాని తర్వాత ఈ నెంబర్కి ఫోన్పే చేయండి. సో దాన్ని స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి పెట్టండి. లేదంటే 9676724402 9676724402 ఈ నెంబర్కైనా కానీ ఈ రెండిట్లలో ఏ నెంబర్కైనా ఫోన్పే ఆర్ గూగుల్ పే రెండిట్లలో ఏ నెంబర్కైనా మీరు ఫోన్పే గూగుల్ పే చేస్తే మేము యాక్సెస్ ఇస్తామండి. సో మీకు ఎవ్రీడే నోటిఫికేషన్ వస్తుంది జయశంకర్ అకాడమీ నుంచి. సో క్లాసెస్ ఏ టైమింగ్ నుంచి ఉంటాయి అని చెప్పేసి. సో ఎవ్రీడే 3 to 4 hours అయితే కంపల్సరీగా క్లాసెస్ ఉంటాయండి. ఓకే, సో మీరు చేయాల్సిందల్లా జయశంకర్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని కోర్సు యాక్సెస్ తీసుకొని ప్రతిరోజు లైవ్ క్లాసులు వినడమే అండి. సో ఈ 6 months కనుక మీరు దీంట్లో ఈ 6 monthsలో ఒక 100 to 120 days కనుక నాకు కేటాయిస్తే ఎవరైతే 1 mark 2 markతో మిస్ అయిందో వాళ్ళకి జాబులు వస్తాయి. ఎవరైతే ఇప్పుడు కష్టపడి జాబ్ సంపాదిస్తాము నెగ్లిజెన్స్ లేకుండా అని చెప్పేసి అనుకుంటారో వాళ్ళకి కూడా ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ జాబ్ అనేది రావడం జరుగుతుంది. సో ఒకసారి నమ్మండి, బయట ఇన్స్టిట్యూట్ల కంటే కూడా మీకు బెస్ట్ క్వాలిటీతో సబ్జెక్ట్ కానీ మిగతా సబ్జెక్ట్ కానీ వీడియోస్ కానీ లేకుంటే అడగండి. 100% మేము ఏదైతే అష్యూరెన్స్ ఇస్తున్నామో అది మీకు కంపల్సరీగా పర్ డే ప్రతిరోజు ఉంటుందండి. సో ఒకసారి నమ్మండి, ఇలాంటి అవకాశం ఇలాంటి మంచి అవకాశం ఇది. సో ఇన్ని పోస్టులు కానీ ఇంత పెద్ద నోటిఫికేషన్ కానీ మళ్ళీ భవిష్యత్తులో రాదు. సో
మీరు స్కూల్ అసిస్టెంట్, సోషల్ టీచర్ అవ్వాలి అనుకుంటే మాత్రం జయశంకర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాని నుంచి మీ జీవితమే మారిపోతుంది. రైట్. సో థ్యాంక్ యూ.